హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను టమాటో రవ్వ దోశ చేశాను. ఇందులో మైదా వేయకుండా చక్కగా ఇలా క్రిస్పీగా టేస్టీగా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. అలాగే మనం తినేటప్పుడు కూడా చట్నీతో పాటు చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో టమాటోస్ వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ పెద్ద టమాటోస్ని 2 తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం. వీటిని మనము చిన్న మిక్సీ జార్ తీసుకున్నట్టయితే మనకి మంచిగా పేస్ట్ అవుతుంది, ఎందుకంటే మసాలా ఇందులో వేసుకుంటేనే మెత్తగా అవుతుంది కదా. ఇందులో వేసుకుని నేను ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేశాను. చూడండి, ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ అంతటిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మీరు ఏదో ఒకటి మెజర్మెంట్కి తీసుకోండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది ఒక బౌలు. అలాగే ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకున్నాను. 1 స్పూను గోధుమ పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇందులో ఉప్మా రవ్వ అలాగే బియ్యం పిండి వేసాం కదా, అలాగే గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఇందులో ఎక్కువగా ఉండలు ఏమీ అవ్వకుండా ఉంటుంది. దీంట్లో నేను ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానో మీరు అలాగే తీసుకోండి. నేను ఇక్కడ వాటర్ని ఒక 5 కప్పుల వరకు, ఏ పిండితో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ ఒక 5 కప్పులు వాటర్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా విస్కర్తో అయినా ఇలా ఉండలనేవి లేకుండా చక్కగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా ఈ మెజర్మెంట్తో మీరు వేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి, చక్కగా పిండంతా మంచిగా నానింది కదా. ఒకసారి ఇలాగా కలుపుకోండి. మీరు దోశలు వేసేటప్పుడు మనకి ఈ లిక్విడ్ కొంచెం థిక్గా అయిపోతూ ఉంటుంది, అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండొచ్చు. అలాగే దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. 1 స్పూన్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 2 స్పూన్ల వరకు క్యారెట్ తురుము, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోండి. దీంట్లో మనము సోడా కానీ ఈనో కానీ వేసుకొని అవసరం లేదు. ఇదంతా ఇలా కలిపిన తర్వాత చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో అయినా మంచి క్లాత్ తోటైనా ఒకసారి ఇలాగా తుడిచిన తర్వాత, మనకి ప్యాన్ బాగా హీట్గా ఉండాలి. హీట్గా ఉన్నప్పుడు అయితేనే మనకి ఇలాగా దోశ ప్యాను మనం వేసుకునే లిక్విడ్ని ఇలా పట్టుకుంటుంది. ఇలా అయిన తర్వాత అప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. వేసుకుంటే చూడండి, ఇలా హోల్స్ కింద వచ్చింది కదా, మనకి అవే క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇదంతా కాలిన తర్వాత ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇలాగ దోశ ప్యాన్ని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా దీన్ని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా కాల్చుకోవాలి. ఇలా అయిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఇలా టర్న్ చేసుకొని అవసరం లేదు, చక్కగా ఇది ఇలాగా ఫ్రై అయిపోతుంది. ఇలాంటి రవ్వ దోశ, అలాగే బియ్యం పిండి దోశ, జొన్న పిండి దోశలు కూడా వేసాను ఫ్రెండ్స్, రవ్వ దోశలు. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. అలాగే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా రకాలు చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు చెక్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.